హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్ బాదం మిక్స్ తయారీ విధానం ఎలా అని చూద్దామండి. ఇది ఒకసారి తయారు చేసి పెట్టారంటే చల్లగా గానివ్వండి, వేడిగా గానివ్వండి బాదం పాలు ఇన్‌స్టంట్‌గా తయారు చేసి తాగేయొచ్చు. మీరు గుల్ఫీ ఐస్ లాంటివి కూడా తయారు చేయొచ్చనమాట. ఇంకా దీని తయారీ కోసమైతే వేడి నీళ్ళల్లో ఒక 2 కప్పులు బాదం అయితే వేసి నానబెట్టానండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత ఈజీగా ఈ విధంగా పీల్ చేసేయొచ్చు పైన ఉన్న స్కిన్ అనేది. ఇప్పుడు వాటిని బాగా తుడిచి తక్కువ మంటలో 10-15 నిమిషాలైనా బాగా ఫ్రై చేయాలండి. నేనైతే ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసి ఒక 3 నిమిషాలకి ఫ్రై చేశాను. ఇంకొక పక్కన ఒక కప్పుకి జీడిపప్పు కూడా వేసి తక్కువ మంటలో బాగా ఫ్రై చేసి ఇంకా ఈ రెండు అయితే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు సౌండ్ విన్నారంటే చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు మిక్సీ జార్లో అస్సలు తడి లేకుండా చూసుకుని ఇవన్నీ దాంట్లో వేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా పౌడర్ చేసి ఒక బేషన్లో అయితే వేసేసాను. ఒక కప్పు పంచదార వేస్తున్నాను, కొంచెంగా యాలకులు, కొంచెంగా పసుపు వేస్తున్నానండి. దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో వేసి బాగా కలుపుతున్నాను. పసుపుకు బదులుగా మీరు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం వేడిగా ఉంటుందన్నమాట గ్రైండ్ చేసాం కాబట్టి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ సీసాలో పెట్టేసి మీరు ఎన్ని రోజులైనా నిల్వ చేయొచ్చండి. ఇంకా పాలు మరిగిన తర్వాత తగినంత బాదం పొడి వేసి ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత బాదం పాలు వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు, లేదంటే కనుక చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూలింగ్గా కూడా తాగొచ్చండి. నిజంగా చాలా బాగుంటుందండి. చంటి పిల్లలకు ఇస్తుంటే కనుక వడగొట్టి ఇవ్వండి, ఎందుకంటే చిన్న చిన్న బాదం ముక్కలు ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి.